జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ కోసం గడువు పెంచుతూ ఆదేశాలిచ్చింది. శనివారంలోగా రిజర్వేషన్స్ ఖరారు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అటు రిజర్వేషన్లు ఖరారైన 31 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కోర్టుకు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధించింది. శనివారంలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఎంత సమయం కావాలని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రిజర్వేషన్ల ఖరారు తర్వాత 31 రోజుల్లో తాము ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది ఎన్నికల సంఘం. దీంతో ఫిబ్రవరి 9 లోపు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. సెక్షన్ 33ని సవరించడాన్ని కోర్టు తప్పుపట్టిందన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలుండాలని కోర్టు అభిప్రాయపడిందని అన్నారు. 31 జనవరి ఎప్పుడైతే వస్తుందో ఆ వస్తున్నా కూడా అడక్కపోవటాన్ని ప్రశ్నిస్తూ ఇంకో రిట్ వేయడం జరిగింది. మేము ఈ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ దీని ప్రకారం నడుస్తుంది, ఈ రకంగా నడవడం తప్పు. ఈ జీవో అనేది జీవోఎంఎస్ ద్వారా యాక్ట్ అమెండ్ చేయడం తప్పు. వీటన్నిటినీ ఒప్పుకుంటూ ఎలక్షన్ కమిషన్ ని ఎల్లుండి ఏ రోజునైతే బీసీ రిజర్వేషన్ ఇచ్చారో ఆ రోజు నుంచి 31 రోజులు టైం తీసుకోమన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు పిటిషనర్ మర్రి శశిధర్ రెడ్డి. ప్రభుత్వానికి రిజర్వేషన్లు ముందే తెలుసునని ఆరోపించారు. విపక్షాలు ఎలక్షన్స్ కు సిద్ధం కాకుండా చూసేందుకే ప్రభుత్వం షెడ్యూల్ కుదించిందన్నారు. 31 జనవరి లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి మేము ఈ చట్టాన్ని అమెండ్ చేశాము. జియో ద్వారా అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా, రిజర్వేషన్స్ అన్ని ముందే తెలుసు, ఇతర పార్టీకి తెలవకుండా ఉండాలి, చివరిదాకా అదే విధంగా పెట్టాలని చేసినటువంటి కుట్రను మేము విజయవంతంగా అడ్డుకోగలిగినామనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో 31 రోజులని చెప్పారు. మేము కోరిన 45 రోజులకి ఇంచుమించుగా మేము సాధించుకున్నామనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ కుదింపు చట్టం విరుద్ధమని వాదించారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పునర్విభజన చట్టం ప్రకారమే సవరణలు చేస్తామని అన్నారు. షెడ్యూల్ కుదింపు సరైంది కాదేమోనని అభిప్రాయపడిన హైకోర్టు చట్ట సవరణ అంశంపై సంక్రాంతి తర్వాత విచారణ చేపడతామని చెప్పింది.